హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ జ్యోతి. ఈరోజు మన కిచెన్లో వచ్చేసరికి ఉప్మా. చాలా సింపుల్ టేస్టీ రెసిపీ అండి. ఇది చాలామంది ఇష్టంగా తినరండి, ఎందుకంటే హాస్టల్లో ఇదే పెడతారు కదా. కానీ ఇలా చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ప్రాసెస్ చూసేద్దాం రండి. ఉప్మాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు చిల్లీస్, 1 కప్పు ఆనియన్స్, 1 కప్పు క్యారెట్ ముక్కలు వేస్తే తింటారు కదండి పిల్లలు. అట్లా తురుము చేసుకొని తింటే చాలా ఇష్టంగా తింటారు. అది కూడా త్వరగా కుక్ అవుతుంది కాబట్టి మంచిగా ఉప్మాలో కలిసిపోతుంది. ఆనియన్స్ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పచ్చిమిరకాయలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోండి, అప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అవన్నీ కట్ చేసిన తర్వాత అవి పక్కన పెట్టేసింది అలాగా. ఆలోపు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసేయండి. బౌల్ పెట్టిన తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత 1 కప్పు ఆయిల్ వేసుకోండి. ఉప్మాకు ఆయిల్ తక్కువే పడుతుందండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేయండి. పోపు దినుసులు అన్నీ వేసిన తర్వాత చిల్లీస్ వేయండి. చిల్లీస్ కొంచెం ద్వారగా వేగిన తర్వాత 1 కప్పు ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ బాగా ద్వారగా వచ్చేలాగా వేయించండి. అవి వేగేలోపు మనం క్యారెట్ తురుము పట్టుకున్నాం కదండి, అది వేసేయండి. క్యారెట్ తురుము ఉప్మాలో చాలా బాగుంటుందండి. ఉప్మాకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇదేనండి. 1 కప్పు జీడిపప్పు తీసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుందండి జీడిపప్పు వేస్తే ఉప్మాకి. అవన్నీ ద్వారగా వచ్చేలాగా బాగా వేయించండి. అవన్నీ వేగిన తర్వాత 1 గ్లాస్ ఉప్మా రవ్వకి 3 గ్లాస్ వాటర్ వేసుకోండి. అప్పుడు ఉప్మా బాగా కుక్ అవుతుంది, చాలా స్మూత్గా మెత్తగా ఉడుకుతుంది. అవన్నీ ఆ వాటర్ అంతా బాగా మరిగేదాకా అలా మీడియం మంట మీద కుక్ చేయండి. వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత ఇదేనండి చిట్కా: 1 కప్పు పాలు వేయండి. పాలు వేస్తే ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఉప్మా ఉడికిన తర్వాత కూడా అసలు గట్టి పడదండి, చాలాసేపు మంచిగా స్మూత్గా మెత్తగా ఉంటుంది ఎంతసేపు అయినా. పాలని బాగా మరిగిన తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేయండి. ఫస్టే సాల్ట్ వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగోదండి, అందుకనే పాలు బాగా మరిగిన తర్వాత పచ్చివాసన పోయేదాకా బాగా మరిగించండి. పాలు బాగా మరిగిన తర్వాత మనం గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకున్నాం కదండి, మీడియం మంట మీద పెట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి వేస్తే ఉండలు అవుతుంది. అట్లా కొంచెం కొంచెం కలుపుకుంటూ వేస్తూ గంటితో కలపండి. అప్పుడు అసలు ఉండలే పట్టదండి ఉప్మా. చూడండి ఎంత బాగా వస్తుంది. పాలు వేస్తే ఉప్మా మాత్రం టేస్ట్ సూపర్ ఉంటుందండి. అసలు ఇది ఎవరికి తెలియదు, చాలామంది నార్మల్గా ఉప్మా చేసుకుంటారు. ఈ ఉప్మాలో ఈ పాలు వేస్తేనే సూపర్ ఉంటుందండి. చూడండి ఎంత బాగుంది కలర్ఫుల్గా ఉప్మా. పాలు వేస్తేనే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఉప్మాకి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. అదే నార్మల్గా అయితే ఈ పాటి గట్టి పడేదండి ఉప్మా. వేడి వేడి ఉప్మా రెడీ అండి. చూడండి ఎంత బాగుంది, ఎంత స్మూత్గా మెత్తగా ఎలా ఉందో. ఇట్లా పాలు వేస్తే ఉప్మా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగుంది ఉప్మా. అట్లా గిన్నెలో తీసుకొని అట్లా ప్లేట్లో వేసానండి, కాలుతుంది కదా. చూడండి ఎంత బాగుంది. వేడి వేడి ఉప్మా రెడీ అండి. పాలు వేసేసరికి ఉప్మా టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. అందులోకి పచ్చడి కానీ లేదంటే చట్నీ వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి. నేనైతే ఇంట్లో పచ్చిమిరపకాయల పచ్చడి చేశానండి ఉప్మాలోకి. 2 కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. మేము ఎక్కువ ఉప్మాలోకి పల్లి చట్నీ లేదా పచ్చడి తింటామండి. కొంచెం పందారు కూడా వేసుకొని తినొచ్చండి. వేడి వేడి ఉప్మా రెడీ. అట్లా పచ్చడి వేసుకొని తింటే అబ్బా ఏముంటుందండి. కొంచెం నెయ్యి వేసుకోండి మీకు నచ్చితే, లేదంటే స్కిప్ చేయండి. వేడి వేడి ఉప్మా రెడీ. ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, ఎందుకంటే పాలు వేసాం కదా, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.